ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఆత్మావలోకనంలో మనం ఒక మంచి మాటను గుర్తు చేసుకోవడం మన ఆన్వాయితీ. దాంట్లో భాగంగా ఈరోజు ధర్మబద్ధమైన జీవన విధానం గడపడం అంటే అసలు ధర్మం అంటే ఏంటి? ఇదివరకు ధర్మం అంటే చాలా భేద సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన విలువలు, మన సనాతన ధర్మం, అవన్నీ కూడా ఏది మనం పరిగణలోకి తీసుకోకుండా కూడా మన జీవన విధానంలో మనకంటూ ఒక క్రమబద్ధీకరమైన జీవనం గడపడమే ధర్మానికి దారితీస్తుంది. ఈ కాలంలో అది ఆ క్రమబద్ధీకరణ అనేది తప్పడమే కర్మ. ఎందుకంటే అది తప్పింది అంటే మన చేయి దాటినట్టు ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు మంచి వినాలంటే కష్టంగా ఉంటుంది, మంచి చూడాలంటే కష్టంగా ఉంటుంది. ఏది అబ్నార్మల్గా ఉందో దాన్ని తొందరగా గ్రహిస్తున్నారు, దాన్ని తప్పిస్తున్నారు వాటి కోసం. అప్పుడు ధర్మం ఇక్కడ ధర్మాన్ని మనం పాటించేదంటూ ఏముంది? నీ ధర్మం నీ ఇంటితోనే మొదలవుతుంది, నీ పద్ధతులతోనే మొదలవుతుంది, నీ ఇంటి వాళ్ళల్లోనూ మెలగడ విధానంలోనే ధర్మం ఇమిడి ఉంటుంది. అంటే నువ్వు ఎవరిని ఎలా అభిమానించాలి, ఎలా ఉండాలి, మన వ్యక్తిగత మనుగడ ఎలా ఉండాలి అని మనం కానీ ఇంట్లోనే సరిదిద్దుకోగలిగితే అసలు ఇల్లు హాయిగా ఉంటుంది, సమాజం అంతకంటే బాగుంటుంది. ఇది గతి తప్పడం వల్లనే సమాజంలో జరుగుతున్న అమానుషపవి, అరాచకంగా జరుగుతున్న సంఘటనలు చాలా చూస్తున్నాం. ఒక్కొక్క రోజు కనీసం 2-3 వింటూనే ఉన్నాం. ఆ విన్న కొద్దిసేపట్లో ఆ న్యూసుల్లో ఎన్నో వింటున్నాం. ఎందుకు జరుగుతున్నాయి ఈ అమానుషం అంటే మన ఇంటిలో ఎవరికి వాళ్ళం మనం అవలంబించవలసినటువంటి క్రమబద్ధీకరణ లేకపోబట్టి అది వికృతంగా మారుతున్నాయి. అంటే ఏదైతే లోపిస్తుందో వేరే దానికి అట్రాక్ట్ అవుతుంటాం. అది కాకుండా మనం ఏంటి, మనం ఎలా ఉండాలి అని ఎప్పుడైతే గమనిస్తామో పొరపాటుకు తావు తక్కువైపోతుంటుంది. ఇప్పుడు ఒక కుటుంబంలోనే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మీద అతిగా అభిమానిస్తాం. ఒక హస్బెండ్ని అనుకోండి, ఎక్కువ అభిమానిస్తాం అనుకోండి, వేరే వాళ్ళ మీద మనకు ద్వేషంగా మారుతుంటుంది. వారితోనే ఉండాలి, వారే మనకు ఇదే అంటే పరిధి గీచుకొని బతుకుతాం. అదే ఒక అత్త లేకపోతే మామో ఎవరైనా కావచ్చు ఉన్నారనుకోండి, బిడ్డను అతిగా ప్రేమించారనుకోండి, అది ఏమవుతుంది? తన కొడుకు తనవాడే, నా మాటే వినాలి అని కోడలి మీద ద్వేషంగా మారుతుంది. అది కాకుండా కొడుకుతో పాటు కోడలు అంటే ఇద్దరు కలిపితేనే ఒకరు అనే భావన వీళ్ళల్లో కలిగి తన పరిధి ఇంటికి వచ్చిన మనిషిని శాశ్వతంగా మనతో ఉండడానికి, మన కొడుకుతో భాగంగా ఉండడానికి వచ్చిన వ్యక్తిని ఇద్దరు ఒకరు అనే భావనగా చూడగలిగితే అసలు ఆ ద్వేషం కోడలి మీద రాదు. కోడలికి కూడా నేను నా భర్తతో పాటు ఆయనతో ఉన్న అన్నీ కూడా నావే, అంటే ఒక వస్తువులో, వాహనాలు, ఆస్తులో అవే కాకుండా
ఆయనకు సంబంధించిన వారు కూడా నా వారే అనే భావన వీరికి రావాలి అంటే వాళ్ళు వీళ్ళను స్వాగతించాలి. అప్పుడు వీరు వారిని స్వాగతించడానికి అవకాశం దొరుకుతుంది. అంటే ఉండే చోటుకు వేరే అమ్మాయి వచ్చింది కాబట్టి మొట్టమొదట జరగాల్సింది అత్తామామ భర్త వీరిని మాలో ఒకరివి అనే భావాన్ని వాళ్లకు నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంటుంది. అది ఉన్నప్పుడు ఒకరి మీదకు ఒకరికి ద్వేషం ఉండదు. ఇప్పుడు ప్రేమ ఉన్నా దాన్ని దాచిపెట్టుకొని ద్వేషపూరితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది కుటుంబం విచ్ఛిన్నం కావడానికి కానీ అంటే ఎప్పుడైతే ఈ కోపాలు తాపాలు ఉన్నప్పుడు ద్వేషాలు ఉన్నప్పుడు వ్యక్తికి అంటే అట్రాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏంటంటే తనని తను హింసించుకోవడానికి కానీ పక్క వాళ్ళను బాధ పెట్టడానికి కానీ ఇలా పరోక్షంగా మన ఇంటిని పాడు చేసుకుంటూ మన సమాజానికి కూడా అనర్థంగా తయారయ్యేట్టు కుటుంబంలో నుంచే మొదలవుతుంటుంది. ఒంటరిగా పెరిగిన వాళ్లకు విలువలు తెలియకనే పొరపాట్లకు ఎక్కువగా బానిసలవుతుంటారు. అది కాకుండా ఉండాలి అంటే ఆ ఆప్యాయతలు ఆ ఇంట్లో ఉండేటువంటి అనుబంధాల విలువలు తెలిసినప్పుడు ఎక్కడ ఉన్నా మనిషి అనుబంధాలకు కట్టుబడుతూ ఉంటారు, క్రమబద్ధీకరింపబడుతూ ఉంటారు. కాబట్టి ధర్మం అనేది వేరే పురాణాలు చదివితేనే రాదు. మన ఇంటిలో మన అనుబంధాలు, మన చేసే పద్ధతులు, మన ఇంటి అలవాట్లకు మనం సరిగ్గా క్రమబద్ధీకరించుకున్నప్పుడు అది ధర్మంగా దానంతటదే మారుతుంటుంది. మనకు ఎంతమంది జనం మనకు అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే మా చుట్టూ ఉన్నారు అని గొప్పగా చెప్పుకుంటుంటాం. కానీ నిజమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నామా? ఆలోచించట్లేదు. మనము అలా ఉన్నామా, ఆ కోవకు మనం చెందుతామా అని మనం ఆలోచించగలుగుతున్నామా? లేదు. దానికి ఒక ఉదాహరణగా ఒక చిన్న స్టోరీలాగా చెప్తాను. ఏమంటే ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నాట. కొడుకు ఉంటే కొడుకు అన్నాట, నాన్న మీకు ఎవ్వరూ లేరు, అంత తక్కువ మందిలోనే మీరు మీ ఇది కింద చూస్తారు, ఎప్పుడు ఇల్లు, ఇంటి మనుషులు, ఇంటి బాంధవ్యాలనే ఉంటారు. కానీ నాకు సొసైటీలో చాలామంది స్నేహితులు ఉన్నారు, కొన్ని 100-200 మంది వరకు ఉన్నారు లెక్కేసుకుంటే. ఇంతమంది ఉన్నారు, మీకెవరున్నారు నాన్న అన్నమాట. అప్పుడు నాన్న అన్నారట, బాబు నీకు అంతమంది ఉన్నారు నిజమే, కానీ నేను నమ్మిన నాకుండే ఫ్రెండ్స్ ఎంతమందో తెలుసా? 1.5 ఫ్రెండే నాకుండేది, మిగతా అంతా నా వాళ్ళు, నా ఇది అనుకుంటున్నాను. ఎందుకంటే నిజమైన వాళ్ళని మనం గుర్తించుకోవాలి. ఎంతమంది నెంబర్ ఉన్నారనేది కాదు, కానీ ఎంత ఆప్యాయత, ఎంత నమ్మకం ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది గుర్తించుకోవాలి అని చెప్పాట. అప్పుడు కొడుకు అన్నమాట, అదే నాన్న అలా అంటున్నారు, 1.5 ఫ్రెండ్ ఉండడం ఏంది అని అన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పారట, నేను ఇది చెప్తా, అది నువ్వు చెయ్యి అని చెప్పన్నమాట. చనిపోయిన ఒక జంతువును తీసి ఒక మూట కట్టుకొని ఆ మూట తీసుకుపోయి నేను ఒక వ్యక్తిని ఇలా ఏదో కోపంలో క్షణికావేశంలో ఇబ్బంది పెట్టాను, అంటే చంపేశాను, నేను కొట్టాను, ఆ కొట్టడంలో వాళ్ళు చనిపోయారు అని తీసుకుపోయి నీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికైనా తీసుకుపో, నీకు అడుగు, నాకు ఇలా ఇబ్బందుల్లో ఉన్నాను, మీ రక్షణ నాకు కావాలి అని అడుగు అని చెప్పారట. అప్పుడు ఈ కొడుకు ప్రతి ఇంటికి ఆ 200 మంది ఇండ్లకు పోయినాడు. అందరూ భయపడి ముందు తలుపేసేవాళ్ళు, కొందరు ఒకరికొకరు చెప్పుకొని అతను ఇట్లా చేశాట అందుకని రానివ్వద్దు, మనం కూడా ఇబ్బంది పడతాం అని అలా అందరూ చెప్పుకొని ఎవ్వరు 200 మందిలో ఒక్కరు కూడా అతన్ని దగ్గరికి రానియలేదన్నమాట. అప్పుడు మళ్ళీ నాన్న దగ్గరకు వచ్చి అన్నారు, నాన్న ఇలా ఎవ్వరూ నన్ను రానివ్వలేదు, నాకు ఇంత నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటే పరిచయం ఉంది అంటే నాన్న అన్నమాట, డబ్బుతో అంటే నీకున్న ఇదితో, నీ అవసరంతో, లేదు నీ స్టేటస్తో,
గుర్తించి నిన్ను ఫ్రెండు అనుకొని ఉన్న వాళ్ళంతా కూడా స్థిరంగా ఎవరు ఉండరు నాయన. నాకున్న 1.5 ఫ్రెండు చాలు నా జీవితానికి. మిగతా అంతా నా కుటుంబంతోని, నా వాళ్ళతోనే ఈ బంధాలను పోగొట్టుకోకుండా కాపాడుకుంటే చాలు. అందుకని ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గరికి పో అన్నమాట. అప్పుడు ఒక అతని పేరు చెప్తే అతని దగ్గరికి పోయినాట. నేను పలాని వాళ్ళ కొడుకును అని చెప్పాడు. అయ్యో, ఆయన కొడువా నాయన, రా లోపలికి రా, కూర్చో అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి, భయపడవాకు, ఏమీ కాదు, మంచే జరుగుతుంది, ఇబ్బంది పడొద్దు, మనం కావాలని చేయలేదు కదా, అట్లా ఇట్లా అని అన్నీ మంచిగా మాట్లాడేసి చెప్పాట. అంతే చెప్పాడు. సరే అని ఫ్రెండ్ కదా, కొంతవరకు అపకారం చేయలేదు, లేదు ఆయన ఇబ్బంది, కానీ అతన్ని నొప్పి పెట్టకుండా భయాన్ని తగ్గించి పంపించాడనమాట. సరే మళ్ళా వచ్చాడు. నాన్న ఇలా అన్నాడు. ఓకే, ఇంకో అతను ఉన్నాడు కదా, నా ఫుల్ ఫ్రెండు ఒకడున్నాడు అన్నా కదా 1.5లో, అతని దగ్గరికి పో అన్నమాట. అతని దగ్గరికి పోయి ఈ మాట చెప్పాడు. నేను ఇట్లా కోపంలో ఒక దెబ్బ కొట్టేటోటికి అతను ఇట్లా అయ్యాడు, అది అన్నాడు. వెంటనే అతను, రా నాయన, పలాని వాళ్ళ కొడుకువా నువ్వు, అతను నాకు ప్రాణమిత్రుడు, అందుకని అతనికి కష్టం వచ్చినా అతన్ని నేను అభిమానిస్తా, అతను ఆయన కొడుకును అభిమానిస్తాడు, కాబట్టి ఆయన హాయిగా ఉండాలంటే కొడుకును నేను జాగ్రత్తగా కాపాడితే నా ఫ్రెండ్కు సాయం చేసిన వాడిని అవుతాను, అందుకని నువ్వేం భయపడొద్దు, రా ముందు లోపలికి రా అని చెప్పి కూర్చోబెట్టి అతన్ని ఆ మూటను ఇదిని తీసి పలానా చోట అక్కడ దాచిపెట్టు అని చెప్పాను. అంత లోపల విషయం కోసంగా ఇది చేస్తూ ఎవరు చెప్పారో ఒక మాట పోలీసులు వచ్చేసారు. పోలీసులు వచ్చేటోటికి అతను ఏం చేశాడంటే, నేను చేసింది ఇలా, నేను పొరపాట్లో అతను నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేయడం వల్ల నేను కొట్టాను, అతను చనిపోయాడు, ఇతనికి సంబంధం లేదు, ఇతను మామూలుగా నన్ను రక్షించడానికి అతను దాన్ని పట్టుకున్నాడు, తీసుకున్నాడని చెప్పి ఆ ఫ్రెండు చెప్పాడట. అప్పుడు ఈ అబ్బాయి విస్తుపోయాడట. అంటే నిజమైన స్నేహము ఆపదను కూడా లెక్క చేయకుండా తన స్నేహితుడిని కాపాడాలని చూస్తుంది కదా అని అప్పుడు జ్ఞానోదయం ఉంటాయి. ఎంతమంది ఉన్నారు అనేది కాదు, మనల్ని నిజంగా ఇది చేయగలిగిన వాడు ఎవరు అనేది మనకు అర్థమైన రోజు, ఒక్కరున్నా ఉన్నా మనకు అది సంతృప్తినిస్తుంది. వాళ్ళ మీద పడాలని కదా. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడట, ఇది ఏ రకమైనటువంటి ఇది కాదు, చూడండి, విప్పి చూడండి, మనిషి కాదు, ఏమీ కాదు, ఇది అక్కడ పడున్న ఒక అంటే బట్ట లాంటిది మూట లోపల కట్టి పెట్టాము, అది ఏ వ్యక్తిది కాదు, ఇది కావాలని జ్ఞానోదయం కలిగించడానికి నా బిడ్డకు నేను చేసిన నాటకం మాత్రమే అని పోలీసులకు చెప్పి దాన్ని శుభ్రంగా చూపించి అప్పుడు పోలీసులు కూడా అర్థం చేసుకున్నారనమాట. అరే, ఇక్కడ ఏమీ లేదు, ఒక తండ్రి ఒక కొడుక్కి జ్ఞానోదయం చేయడానికి తను ప్రాక్టికల్గా చేసిన ఒక చిన్న సంఘటన మాత్రమే అని వాళ్ళు కూడా సంతోషించారనమాట. అరే నిజమే కదా అని వాళ్ళు కూడా తెలుసుకున్నారనమాట. తెలుసుకొని ఆయనకు కంగ్రాట్స్ చెప్పి ఆమెను వెళ్ళిపోయారనమాట. అలా మనం ఎంతమంది అనేది కాదు, మనకు నిజమైన వాళ్ళని మనం కడవరకు దాన్ని కంటిన్యూ చేయగలిగిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. విమర్శలు లేకపోతే అక్కడ అవన్నీ ఉండవు. వాళ్ళకు వేటి గురించి ఆలోచించరు, నిజాయితీగా చాలా సిన్సియర్గా ఉంటుంది. అది ఈ రోజుల్లో చాలా కరువు అయిపోయింది. అందుకని ధర్మం అనేది మనతోనే, మన ఇంటి నుంచే మొదలవుతుంది. ఆ తండ్రిలాగా అంటే ఏది ఇంతకు ముందు రోజుల్లో కథ రూపంలో చెప్పేవాళ్ళు, లేదు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, కానీ ఈరోజు అవన్నీ తగ్గిపోతున్నాయి. కాబట్టి మనమే ఒక మంచిని మన ఇంటి నుంచే ప్రారంభించుకుంటూ మనం ఇదివరకు చెప్పినట్టు ఒక ప్రణాళికలాగా ఇది మనం ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా అని మన వ్యక్తిగతంగా మనమే నిర్ణయించుకొని ధర్మబద్ధమైన జీవితం గడపగలిగితే, ధర్మము అంటే ఏమీ కొత్తదేది కాదు, మనలో క్రమబద్ధీకరింపబడినదే అదే ధర్మంగా మారుతుంది. దేనికైనా ఒక కట్టుబాటు, ఒక నియమం, ఒక పద్ధతి, ఒక పెద్దవాళ్ళ మాట కట్టుబడ్డం, లేదు మంచి మాటను వినడం,
ఇవన్నీ కూడా మనకి ఇంటిలో ఉంటాయి. ఒక దైవ ప్రార్థన, ఒక పద్ధతి, ఇవన్నీ ఉంటాయి. ఒక చెల్లిని చెల్లిగా గౌరవించడం, ఒక భార్యను భార్యగా గౌరవించడం, ఒక తల్లిదండ్రులను అభిమానించడం, ఇలా మన అనుబంధాలతోనే మన తోబుట్టువులతో ఎలా మెలగాలని ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడు సమాజంలో కూడా మన వల్ల ఎవరికి చెడుపు జరగదు. కానీ ఇవి వదిలేసినాడు తప్పకుండా సమాజంలో జరుగుతున్నవి ఇప్పుడు అరాచకం. నిజమైన అభిమానాలు అంటున్నారా? కాదు. నాకు నచ్చింది మాత్రమే సత్యం అంటున్నారు, అదే మంచిది అంటున్నారు. కానీ నిజమైన మంచి ఏదో గ్రహించట్లేదు. నాకు నచ్చలేదు అంటే అది చెడ్డ, అది తప్పు అంటున్నారు. అనే సొసైటీ వచ్చింది కాబట్టి మనం ఇలా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఏమంటారు, ఇలా ఒక మంచి వైపు ఆలోచించగలిగితే మనకు మన ఇంటి నుంచే మనం ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన వారిని మనమే అభిమానించకపోతే పరాయి వాళ్ళు వచ్చి అభిమానించరు కదా. అందుకని ముందు మన ఇంటితోనే మంచిని నడుచుకుంటూ సమాజానికి పరోక్షంగా మేలు చేయగలిగినట్టు నడవాలి అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.